పచ్చని కొండల మధ్య ఉన్న ఒక చిన్న, ప్రశాంతమైన గ్రామంలో రీనా మరియు కవి అనే ఇద్దరు పిల్లలు నివసించారు. ప్రతి ఉదయం వారు తమ కిటికీల నుండి ప్రవహించే మృదువైన బంగారు సూర్యకాంతి మరియు బయట పక్షుల కిలకిలాల ధ్వనికి మేల్కొంటారు. వారి ఇల్లు రంగురంగుల పువ్వులు మరియు పొడవైన చెట్లతో చుట్టుముట్టబడిన ఒక చిన్న కుటీరం. ఇక్కడ గాలి ఎల్లప్పుడూ తాజా వాసన మరియు ఆకాశంలో నీలిరంగు అద్భుతమైన నీడ ఉంటుంది. ఒక రోజు ఉదయం రీనా మరియు కవి తమ ఇష్టమైన ప్రదేశాన్ని అన్వేషించడానికి బయలుదేరారు. అడవిలో లోతైన రహస్య తోట. తోట నిండా వికసించే అడవి పువ్వులు, మెరిసే చిన్న చెరువు, గాలిలో నాట్యం చేసే సీతాకోకచిలుకలలు. వారు మృదువైన గడ్డి గుండా పరిగెత్తారు. పువ్వులు కొంటూ నవ్వుతూ వారి ముఖాలపై సున్నితమైన గాలిని అనుభవిస్తారు. ఆడుకున్న తర్వాత పొలంలో తల్లిదండ్రులకు సాయం చేసేందుకు వెళ్లారు. వారందరూ కలిసి కోళ్లకు మేతగా, ఆవులకు పాలు పట్టి తోటలోని తాజా కూరగాయలను పండించారు. వ్యవసాయ జంతువులు వాటిని వెంబడించాయి, మరియు కవి కూడా సరదాగా గొర్రెలను తొక్కడానికి ప్రయత్నించాడు. అయితే రీనా హృదయపూర్వకంగా నవ్వింది. మధ్యాహ్నం రీనా మరియు కవి ఒక చిన్న బుట్టలో రొట్టె మరియు పండ్లు ప్యాక్ చేసి సమీపంలోని నదికి వెళ్లారు. వారు ఒక పొడవైన చెట్టు క్రింద తమకు ఇష్టమైన ప్రదేశాన్ని కనుగొన్నారు. అక్కడ వారు తమ పిక్నిక్ దుప్పటిని వేసి ప్రశాంతంగా ప్రవహించే నదిని చూస్తూ గ్రామంలో జీవితం మాయాజాలం మరియు ప్రతిరోజూ ఒక కొత్త సాహసం లాగా ఉంది. ఇది ప్రతిరోజు ప్రకృతి, ఆనందం మరియు సాధారణ జీవనం యొక్క అద్భుతంతో నిండిన గ్రామంలోని రీనా మరియు కవి యొక్క అందమైన జీవితం యొక్క కథ.